ఓకే, చూడండి దీంట్లో. సో ప్రాబబిలిటీ క్వశ్చన్ ఇది. 2 cards are drawn at random from a pack of 52 cards. అంటే 52 cards మనకు తెలుసు, దాంట్లోంచి 2 cards are drawn అటండి. అండ్ ఈ both the cards are found to be black. అవి రెండు బ్లాకే వచ్చినాయి అంట. అంటే నీకు దాంట్లో ఎంత ఛాన్స్, టోటల్ 26 కదా, అవే వస్తాయి. అంటే ఆ 26 ఆ బ్లాక్లోనే నీకు వచ్చినాయి. రైట్, వి బ్లాక్ దెన్ ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ ఫేస్ కార్డ్. అంటే వాటిలో కనీసం ఒకటి ఫేస్ కార్డ్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడండి. అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద థింగ్స్ ఫ్రమ్ ద బ్లాక్ ఓన్లీ. ఎందుకని నీకు బ్లాకే వస్తాయి, ఆ 26లోనే వస్తాయి నీకు. రైట్, యు నో దట్ ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ద బ్లాక్. దట్ ఈజ్ ఓకే. అయితే ఏంటన్నాడు, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 ఈజ్ ఏ ఫేస్ కార్డ్. ఒకటి ఫేస్ కార్డ్ అవ్వాలి. అయితే మనం ఒక పని చేద్దాం. సో ఒకటి కూడా ఫేస్ కార్డ్ కాని చూద్దామండి. సో నాట్ ఏ ఫేస్ అండి, నాట్ ఫేస్ కార్డ్ కనుక్కుందాం. నాట్ ఫేస్ కార్డ్ ఎన్ని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క దాంట్లోనూ 3 కదా సెట్లో. అంటే బ్లాక్ కలర్ అంటే 2 sets కదా, 6 ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ 26 కార్డ్స్, అంటే బ్లాక్ 26 కదా, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఫ్రమ్ ద 26 ఓన్లీ. దిస్ ఇస్ 26 అండి. దాంట్లో 6 వచ్చేసి ఫేస్ కార్డ్స్ వెళ్ళిపోతాయి. ఎందుకని ఆ 2 బ్లాక్ కలర్స్లో ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 3, 6 ఉంటాయి, అయిపోతాయి. అంటే నువ్వు నాట్ ఫేస్ కార్డ్ కావాలి కాబట్టి రిమైనింగ్ 20లో నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి, 2. దట్ ఈస్ 20C2 డివైడెడ్ బై డైరెక్ట్ ప్రాబబిలిటీ కనుక్కుందాం. సో టోటల్ ఎన్ని, 26లోంచినే 2 రావాలి, అంతేనా. వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ బ్లాక్ కాబట్టి 26C2 ఎంతో కనుక్కోండి. దిస్ ఈజ్ 20 × 19 / 2 ఉంటుందిలేండి. ఇట్లా 26 × 25. ఎందుకని ఇక్కడ / 2 ఉంటుంది, ఇక్కడ / 2 ఉంటుంది, క్యాన్సిల్డ్. సో దీంట్లో 5 టేబుల్ 4 times and 5 times. సో దిస్ ఇస్ 2 టేబుల్, దీంట్లో 2 times and 13 times. సో యూ గోట్ ఎంత వచ్చింది చూడండి, 2 19s 38 డివైడ్ 13 5 65. సో అసలు ఫేస్ కార్డు లేనటువంటి ప్రాబబిలిటీ ఎంత, 38/25. సో అట్లీస్ట్ 1 ఫేస్ కార్డ్ అంటే, సో దట్ ఈజ్ అట్లీస్ట్ 1 ఫేస్ కార్డ్ కావాలనుకోండి, 1 - 38/65 అంతే కదండి. దట్ ఈస్ 68లో 65 అని చెప్పిపోతే 27/65. దాట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్. ఓకే, ఇది కూడా ప్రాబబిలిటీ క్వశ్చనే. అది కూడా బేయిస్ థియరం మీద క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏ పర్సన్ ఈజ్ నోన్ టు స్పీక్ ట్రూత్ ఇన్ 3 out of 4 situations. అంటే 4 సార్లు అనుకోండి, దాంట్లో 3 times కరెక్ట్గా చెప్తాడు, అతను ప్రాబబిలిటీ అది. అయితే హీ థ్రోస్ ఏ డై అండ్ రిపోర్టెడ్ దట్ ఇట్ ఈజ్ 6. ఒక పాచిక విసిరే దాని మీద 6 వచ్చింది అని చెప్పాడు. సో కానీ మరి 6 వచ్చింది, కానీ వాడు చెప్పేది కరెక్ట్ 3/4 ఛాన్సెసే కదా అది. సో అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 6, అది ఖచ్చితంగా 6 కావడానికి ప్రాబబిలిటీ ఎంత. సో బేయిస్ థియరం అప్లై చేద్దాం. మీరు చూడండి ఒకసారి. సో వీడికి చెప్పింది కరెక్ట్ అయ్యే ఛాన్స్ 3/4 అండి. 6 రావడానికి ఛాన్స్ ఎంత, ఇంటూ 1/6 అంతే కదా, 6లో 1 రావాలి. రైట్. అయితే వీడు చెప్పింది తప్పు అయ్యే అవకాశం ఎంత అండి, 1/4 అండి. అయితే అక్కడ 6 రాకపోవడానికి, తప్పు అయ్యేది 6 రాకపోవడానికి ఎంత ఛాన్స్, 5/6. రైట్. వాడు ఏమంటాడంటే, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 6. ఇదిగో ఇది అవ్వాలి, ఈ 2 ఛాన్సుల్లోనూ, ఈ 2 ఛాన్సుల్లోనూ ఇదే అవ్వాలంట, ఎంత అని అడిగాడు. సో బేయిస్ థియరం ఇది కావాలి అంటే మనకు తెలుసు కదా, 3/4 × 1/6. అది ఏది కావాలో అది డివైడ్ బై 2 సమ్. 3/4 × 1/6 ప్లస్ 1/4 × 5/6 అయిపోయింది. సరే, ఇప్పుడు దీంట్లో క్యాన్సిలేషన్స్ ఇదిగోండి, 24 క్యాన్సిల్డ్. పైన 3 మిగిలింది, కింద 3 + 5 8 మిగిలింది. సో యువర్ ప్రాబబిలిటీ ఈజ్ 3/8. ఓకే.
చూడండి నెక్స్ట్ ఇది కూడా బేయిస్ థియరం మీద ప్రాబబిలిటీ బేయిస్ థియరం మీద క్వశ్చన్ అండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ కంపారిటివ్గా. ఇది 70% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఎ కంపెనీ ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ మెన్. అంటే 70% మెన్ అంటే 30% ఉమెన్ అనే కదా, రైట్. 30% ఆఫ్ ద మెన్ అండ్ 15% ఆఫ్ ద ఉమెన్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్స్. మెన్లోనేమో 30%, ఉమెన్లోనేమో 15%, దే ఆర్ టెక్నికల్ అసిస్టెంట్స్. ఓకే, if one is chosen at random and is a technical assistant, probability that is a man. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఈజ్ అతను టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతను టెక్నికల్ అసిస్టెంట్ అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఈజ్ ఎ మ్యాన్, రైట్. ఇదే కదా మన బేయిస్ థియరమే వెనక నుంచి ముందుకు రావటం, రైట్. చూడండి ఒకసారి దీంట్లో ఫస్ట్ కేస్ 70% ఆఫ్ ద మెన్, 70% మెన్ అండ్ ఉమెన్ ఎంత అండి 30%. పర్సెంటేజ్ వేయట్లేదండి. ఈ 70లో ఎంతమంది టెక్నికల్ అసిస్టెంట్స్ 30% ఇంటూ 30 పర్సెంటేజ్ వేయట్లా రెండు చోట్ల. అలాగే ఈ 30లో హౌ మెనీ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్స్ 15, రైట్. వాడు అడిగాడు క్లియర్గా, ఇఫ్ వన్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ ఈజ్ ఎ టెక్నికల్ అసిస్టెంట్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ఈజ్ ఎ మ్యాన్. ఇది కావాలి, ఇది ప్రాబబిలిటీకి రావాలి అంటే అయిపోయింది, ఇంకేముంది. దాట్ ఈజ్ బేయిస్ థియరం ప్రకారం 70 ఇంటూ 30 కావాల్సింది అది డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క సమ్. దిస్ ఈజ్ 70 ఇంటూ 30 ప్లస్ 30 ఇంటూ 15. సో పైన కింద అన్ని టర్మ్స్లో 30 క్యాన్సిల్ చేయాలి. సో ఏమవుతుంది, పైన 70 కింద 70 ప్లస్ 15 85. 5 టేబుల్ 14 times and 17 times. Its probability is 14/17. Okay. The probability distribution of a random variable x is given as random x అనే random variable యొక్క probability distribution ని ఇలా ఇచ్చినాడండి. x is equal to x such that is equal to k. Okay. 2 power 2x plus 1 by 2x plus 1 factorial, where k is equal to 0, 1 up to, sorry, k కాదు, x is equal, no problem, x is equal to this one. Then what is the value of k? అది అడిగాడండి. చూడండి కొద్దిగా ఈజీనే, ఇది కష్టం కాదు, జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్నది తెలుసుకోవాలి. ఇదండి sin hx. ఎంత దీని వాల్యూ? sin hx వాల్యూ x power 1 by 1 factorial plus x cube by 2 factorial, sorry 3 factorial plus x power 5 by 5 factorial and so on. తెలుసు అది మనకి. ఇప్పుడు అది అప్లై చేద్దాం. ఇప్పుడు దీంట్లో x అంటే ఎవరిసిన 0 కదా, దీంట్లో చూడండి k అన్నిటికీ కామన్ ఉంటుంది, k ఇంటూ x ఈక్వల్ 0 పెట్టామనుకోండి 2 పవర్ 0 1, 2 పవర్ 1 బై సేమ్ అదే కదా కింద 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 పెట్టామనుకోండి ఎక్స్కి బదులు 2 2s are 4, సారీ 1 పెట్టామనుకోండి 2 1s are 2 plus 1 3, అంటే ఇది 2 క్యూబ్ డివైడెడ్ బై ద సేమ్ థింగ్ అండి 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 పెట్టామనుకోండి, సారీ 2 పెట్టాము 2 2s are 4 plus 1 అంటే 2 power 5 by 5 factorial plus etc. This is the probability. The total probability, you know that it is 1. మరి అంతే కదా అది. సరే ఇప్పుడు దీని వాల్యూ ఎంత చూడండి, ఈ ఫార్ములాలో x ప్లేస్లో 2 ఉంది అంతే. దిస్ ఈజ్, సో దాని వాల్యూ ఎంత అయ్యా అంటే చూద్దాం. చూడండి k ఇంటూ ఎంత ఇది, ఇదిగో sin h x ప్లేస్లో 2, sin h2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే k ఎంత 1 by sin h2 or cosecant h, that is the answer. Okay, right. Okay, ఇది ప్రాబబిలిటీ మీద కానీ ఇది పెద్ద క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అంతవరకు ఓకే. అండ్ ద కండిషన్స్ గివెన్ ఆర్, మొదటి కండిషన్ ఒకటి ఇచ్చాడండి, మీన్ మైనస్ వేరియన్స్ ఈజ్ 1 అన్నాడు. మీన్ మైనస్ వేరియన్స్ ఈజ్ 1. సరే అది అప్లై చేసేద్దాం ముందు. సో మీన్ అంటే ఎన్పి మైనస్ వేరియన్స్ అంటే ఎన్పిక్యూ ఈజ్ గివెన్ యాజ్ 1. మీన్ మైనస్ వేరియన్స్, ఎన్పి కామన్ తీసామనుకోండి, ఎన్పి ఇంటూ 1 మైనస్ క్యూ ఉంటుంది.
అంటే ఎన్పి స్క్వేర్ అనే కదా, ఎన్పి కామన్ తీస్తే 1 మైనస్ క్యూ అంటే 1 మైనస్ క్యూ అంటే పీ కదా, అందుకని ఎన్పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దాట్ ఈస్ వన్ కండిషన్. ఎక్కువ ఉంటుందండి పెద్దది. తర్వాత వాడు ఇంకోటి ఇచ్చాడు చూసుకోండి. సో 2 of px 2px is equal to 2 is equal to 3px is equal to 1 అన్నాడు. రైట్, రాద్దాం దీనికి. ఇది 2 into x is equal to అంటే ncx కదా, ఐ మీన్ ncx. n అంటే మనకు తెలియదు ఇంకా, nc2 ncx ఇంటూ ఇదిగోండి ఫార్ములా ఏంటి, p పవర్ 2 అండ్ q పవర్ n మైనస్ 2. ఇదిగోండి p పవర్ 2 అండ్ q పవర్ n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ హియర్ ఇన్ దిస్ సైడ్ 3 ఇంటూ x అంటే 1 కదా, అంటే nc1 p పవర్ 1 అండ్ q పవర్ n మైనస్ 1. రైట్, క్యాన్సిలేషన్ చూడండి దీంట్లో ఇటు పక్కన. ఇదిగో p పవర్ 1 అండ్ స్క్వేర్ కొట్టుకుపోద్ది అంటే ఒక p మిగులుద్ది. ఇదిగో q పవర్ n మైనస్ 2, ఇక్కడ కూడా ఒక q మిగులుతుంది. ఇంకా చూద్దాం, వాల్యూస్ వేద్దాం ఇప్పుడు. 2 ఇంటూ nc2 అంటే n ఇంటూ n మైనస్ 1/2, ఇక్కడ p మిగిలింది. ఇస్ ఈక్వల్ 3 ఇంటూ nc1 అంటే n, ఇక్కడ q మిగిలింది. q అంటే ఎంత, 1 మైనస్ p. రైట్, 2 అంటే విల్ బి క్యాన్సిల్డ్, n అండ్ n విల్ బి క్యాన్సిల్డ్. దట్ ఈజ్ ఇంకా దీంట్లో ఇక్కడ n మైనస్ 1 ఇంటూ p, దట్ ఈజ్ np మైనస్ p ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన 3 మైనస్ 3p. సో ఇది అటు పక్క వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుద్దో చూడండి ఒకసారి. మైనస్ 3p అటు వెళ్ళిపోతే np ప్లస్ 2p అవుద్ది, అంతే కదా. 3p మైనస్ p కదా, 2p ఈజ్ ఈక్వల్ టు 3. అంటే నువ్వు p కామన్ తీసేస్తే p ఈజ్ ఈక్వల్ టు 3/n ప్లస్ 2, అంతే కదా. p కామన్ తీసేస్తే ఇక్కడ n ప్లస్ 2 అది ఇది ఇచ్చేసాం. కానీ p అంటే దిస్ ఇస్ ఎనదర్ 1 అనమాట. ఇక్కడ p అంటే ఎంత వచ్చింది కదా, అంటే np స్క్వేర్ అంటే 1 కాబట్టి ఇక్కడ అది కూడా రాస్తున్నా. p అంటే 1/√n. n వాల్యూ కనుక్కుందాం. లెట్ us ట్రై టు ఫైండ్ n. ఆటోమేటిక్గా p కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత అవుద్ది దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. n√n ఉంది కాబట్టి n ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక స్క్వేర్ నెంబర్ అవుద్ది, 1 కాదు. ఎందుకంటే 1 పెట్టామనుకోండి 3/3 అవుద్ది, p వాల్యూ 3 అవుతుంది. అదే సరే 3/3 అంటే 1 అవుతుంది. ఇక p 1 అయితే ఇంకేముంటుంది, ఉండదు కదా, అందుకని. సో n నెక్స్ట్ 4 అవ్వాలి. 4 సరిపోద్దో చూడండి. 4 అయిందనుకోండి 1/√4 అంటే 2, 3/4 + 2 6 అంటే ఇది కూడా 1/2నే. అంటే క్లియర్ కట్ దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 4. మళ్ళీ చూసుకోండి 3/4 and 2 6, 3/6 అంటే 1/2, ఇక్కడ 1/√4 అంటే 2, 1/2 అది. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 4 వచ్చింది. అయితే p కూడా కనుక్కుందాం. దెన్ n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే p ఈజ్ ఈక్వల్ టు ఎంత, హాఫ్, అంతే కదా, 3 అది. అలాగే ఆటోమేటిక్గా q ఈజ్ ఈక్వల్ టు అది కూడా ఎంత అండి, హాఫ్. సో నీకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడతో అవలా చాలా పెద్దది ఇంకా. సో n అడిగితే అయిపోయింది, అయితే p అడిగినా q అడిగినా. బట్ వాడు ఏమన్నాడండి, సో n² px గ్రేటర్ దాన్ 1, x గ్రేటర్ దాన్ 1 అంట. అంటే మనం ఏం చేయాలి, x 0 దగ్గర x 1 దగ్గర కనుక్కుని టోటల్ 1లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సరే కనుక్కుందాం, ఏం చేద్దాం మరి. px ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే nc0 అంటే 1, లేదే పర్లేదు, ఏం పర్లేదు రాస్తున్నాను. nc0 ఇంటూ p అంటే 1/2 పవర్, ఓకే. n అంటే ఎంత, 4 కదా, మనకు తెలుసు కదండి, ఇంకా వేసేద్దాం. 4c0, p అంటే 1/2 హోల్ పవర్ 0 అండ్ 1/2 హోల్ పవర్ 4. మొత్తం మీద టోటల్ దిస్ విల్ బి 1/2 హోల్ పవర్ 4 అవుద్ది. ఎందుకంటే అక్కడ 1 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, 2 కలిపి 1/2 హోల్ పవర్ 4. 4c0 అంటే 1, దిస్ ఈస్ 1/16. రైట్, దెన్ గో ఫర్ px ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఇది 4c1, ఇది మామూలే ఇంకా 1/2 హోల్ పవర్ ఎంత, 4.
ఎందుకు ఇక్కడ 1/2 హోల్ పవర్ 1 ఉంటుంది పీకి, అది కూడా 1/2 కదా, రెండు 1/2 హోల్ పవర్ 3 ఉంటుంది. దట్ ఈస్ ఓకే అండి. సో 4c1 అంటే 4 అండి, దిస్ ఇస్ 4/16 అలాగే ఉంచండి పర్లా. సరే ఈ రెండు కలిపి ఎంత, దీస్ 2 ఆర్ ఎంత అండి 5/16 అంటే px = 0, 1 అనుకోండి, ఎంత 5/16, 1/16 and 4/16. ఇప్పుడు నీకు వెంటనే px > 1 ఎంత అవుద్ది, px > 1 ఈ రెండు కాక మిగిలింది అంటే దట్ ఈజ్ 11/16 అంతే కదా. మరి రెండు కాక మిగిలిందే కదా 11/16. అయితే వాడు ఏమడిగాడు, n² × px > 1 అన్నాడు. దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ క్యాపిటల్ P. అది ఎంత అన్నాడండి. దిస్ ఇస్ n² అంటే 16 × 11/16. 16 and 16 విల్ బి అవుట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ 11. సో ఏ బిగ్ వన్, జాగ్రత్తగా చూసుకోండి.